ఏపీ సచివాలయంలో నేడు కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులతో భేటీ కానున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ముఖ్యంగా 2047 విజన్ డాక్యుమెంట్లోని ప్రధాన అంశాలు, రెవెన్యూ సంస్కరణలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అమరావతి సచివాలయంలో ఈ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులు, సెక్రటరీలతో పాటు జిల్లా కలెక్టర్లు వర్చువల్గా హాజరు కానున్నారు. రాష్ట్ర జీఎస్డీపీ పెంపుదల, 2047 విజన్లోని 10 సూత్రాలపై అధికారులు సీఎంకు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆదాయార్జన మార్గాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, పీపీపీ విధానంలో పెట్టుబడుల ఆకర్షణ వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖపై సీఎం ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, భూముల సర్వే, ఫిర్యాదుల పరిష్కారంతో పాటు రిజిస్ట్రేషన్ సేవలను వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజల ఆస్తులకు రక్షణగా బ్లాక్ చైన్ టెక్నాలజీని తీసుకురావడం, కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ అమలుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. పాలనలో పారదర్శకత కోసం వాట్సాప్ గవర్నెన్స్, ఆన్లైన్ సేవలను మరింత బలోపేతం చేయాలని సీఎం భావిస్తున్నారు. ఈ కీలక సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం సంక్రాంతి వేడుకల కోసం చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామం నారావారిపల్లెకు బయలుదేరి వెళ్లనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యులైన ఆయన ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెమ్జుట్స్ లో అధికారికంగా ప్రవేశం పొంది గ్లోబల్ రేంజ్ లో గౌరవాన్ని సాధించారు. 3 దశాబ్దాలకు పైగా సాధించిన సాధన, పరిశోధన, అంకిత భావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. మార్షల్ ఆర్ట్స్ రంగంలో 3 దశాబ్దాలుగా ఆయన చేసిన కఠోర సాధనకు గాను జపాన్కు చెందిన ప్రముఖ సంస్థ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదుతో గౌరవించింది. కరాటే, యుద్ధకళల పట్ల ఆసక్తి కలిగిన పవర్ స్టార్ చెన్నైలో ఉండగానే కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేశారు. శారీరక సాధనకే పరిమితం కాకుండా జపనీస్, సమురాయ్, మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి పరిశోధించి వాటిని అనుసరించారు. పలు సినిమాల్లో మార్షల్ కళలను తెరపై ప్రదర్శిస్తూ వాటికి విస్తృత గుర్తింపు మరియు ప్రజాదరణ తీసుకువచ్చారు. జపాన్ సంప్రదాయ యుద్ధకళలో అత్యంత గౌరవనీయమైన సంస్థల్లో ఒకటైన సోగో బుడో కన్ రికె నుంచి ఆయనకు 5th డాన్ పురస్కారం లభించింది. జపాన్ వెలుపల సోకే మొనొముత్సు సైన్స్లోని టెకాడా షెంగెన్ క్లాన్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగాను పవన్ ఘనత సాధించారు. గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదు లభించాయి. ప్రముఖ బుడో నిపుణుడు హార్షీ ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మొహమ్మద్ మార్గదర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కెండోలో సమగ్ర శిక్షణ పొంది ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం పొందారు. సినిమా, శాస్త్రీయ యుద్ధ కళలు, యుద్ధ తత్వశాస్త్రాలను అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్ది మంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రాష్ట్రంలోని నేతన్నలకు కూటమి ప్రభుత్వం సంక్రాంతి శుభవార్త చెప్పింది. చేనేత సహకార సంఘాలకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ వేళ నేతన్నల ఇళ్లలో వెలుగులు నింపేలా 5 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఆప్కోను ఆదేశించారు. చేనేత సహకార సంఘాల ఆర్థిక కష్టాలను తీర్చే దిశగా ఏపీ ప్రభుత్వం మరో అడుగు వేసింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆప్కో ద్వారా చెల్లించాల్సిన 5 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే జమ చేయాలని మంత్రి సవిత ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు సోమవారం నేరుగా చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. ఇప్పటికే గత నెలలో 2.42 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేవలం బకాయిలు చెల్లింపులే కాకుండా నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నేటి తరం అభిరుచులకు తగ్గట్టుగా చేనేత వస్త్రాలను రెడీమేడ్ రూపంలో అందుబాటులోకి తెచ్చేలా కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది. అలాగే ఆప్కో ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఫ్లిప్కార్ట్, అమెజాన్, జియో మార్ట్ వంటి కామర్స్ దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. టాటా, తనేవిరియా, ఆదిత్య బిర్లా వంటి సంస్థల సహకారంతో చేనేత అమ్మకాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. పండుగ ముంగిట బకాయిలు విడుదల చేయడం పట్ల చేనేత సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి, మంత్రి సవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బాలికల విద్య సామాజిక మార్పుకు నాంది అని పేర్కొంటూ అది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఒడిశా రాష్ట్ర గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు అన్నారు.
బాలికల విద్య అనేది ఒక అవకాశం కాదని, అది దేశ భవిష్యత్తును నిర్మించే మౌలిక అవసరమని బలంగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని ఉంగుటూరులో నివేదిత గురుకులం నూతన భవనం ప్రారంభోత్సవం, అదేవిధంగా ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒడిశా రాష్ట్ర గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రి రెడ్డి, శ్రీ విజ్ఞాన విహార్ వైస్ ప్రెసిడెంట్ వల్లభనేని సుధాకర్ చౌదరి, శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ అధినేత డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, జయరామ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు దాసరి వెంకట బాలవర్ధన్ రావు, కేఎల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, విహెచ్ జాతీయ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, గురుకులం అనేది కేవలం విద్యను అందించే సంస్థ మాత్రమే కాదని, అది ఒక సంపూర్ణ జీవన విధానాన్ని బోధిస్తుందని, క్రమశిక్షణ, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. బాలికల విద్యకు అంకితమైన గురుకులం సామాజిక మార్పుకు శక్తివంతమైన కేంద్రంగా నిలుస్తుందన్నారు. బాలికల విద్య అనేది ఒక అవకాశం కాదని, అది దేశ భవిష్యత్తును నిర్మించే మౌలిక అవసరమని బలంగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. నివేదిత గురుకులం పూర్తిగా బాలికల విద్యకే అంకితమై ఉండటం ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు. బాలికల విద్య దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఒక బాలిక విద్యను పొందితే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుందని, ఆ కుటుంబాలు అభివృద్ధి చెందితే సమాజం బలపడుతుందని, సమాజం బలపడితే దేశ ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు. సిస్టర్ నివేదిత ఒక అసాధారణమైన మహనీయురాలు అని, ధైర్యం, అంకిత భావం, స్వార్థరహిత సేవ ఆమె జీవతత్వానికి ప్రతిరూపాలని పేర్కొన్నారు. ఆమె పాశ్చాత్య దేశంలో జన్మించినప్పటికీ భారతదేశాన్ని ఆమె తన ఆధ్యాత్మిక, సామాజిక కర్మభూమిగా స్వీకరించిందని, మహిళలు, బాలికల విద్య సాధికారతకు తన సంపూర్ణ జీవితాన్ని అంకితం చేశారని ఆమె సేవలను కొనియాడారు. మహిళలు విద్యావంతులై ఆత్మవిశ్వాసంతో తమ సాంస్కృతిక మూలాలతో అనుసంధానమై ఎదిగినప్పుడే నిజమైన జాతీయ పురోగతి సాధ్యమవుతుందని ఆమె దృఢంగా నమ్మారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ నరసింహ సంక్రాంతి రైతు సంబరాలు 2026ను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో జాతీయ స్థాయి ఆవుల అందాల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణం ఆధ్యాత్మిక, గ్రామీణ శోభతో నిండిపోయింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భోగి మంటలు వేసి ఈ సంక్రాంతి సంబరాలను ఘనంగా ప్రారంభించారు. మన సంప్రదాయాలను కాపాడటంతో పాటు రైతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఒంగోలు, పొంగనూరు, కపిల జాతులకు చెందిన ఆవులకు జాతీయ స్థాయి అందాల పోటీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా తరలివచ్చిన మేలుజాతి పశువుల విన్యాసాలు భక్తులను, రైతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా భారీ నగదు బహుమతులు అందజేశారు. వేడుకల్లో భాగంగా గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు, కోలాటాలు సందడి చేయగా మహిళలకు నిర్వహించిన రంగవల్లుల పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల ముగ్గులతో ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ, పొంగనూరు, ఒంగోలు వంటి అంతరించిపోతున్న దేశ జాతి పశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నిరంతరం శ్రమిస్తున్న రైతులకు ఆయన పాదాభివందనం చేశారు. ఇక రాజకీయ అంశాలపై స్పందిస్తూ, గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులతో ఇబ్బంది పడ్డ టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని, ఈ కేసులన్నింటినీ మాఫీ చేయిస్తానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు రావు కదా, ఏం చెప్పలేదు. మూడోసారి మా మామగారు ఊళ్ళోకి డాక్టర్ తీసుకొని వచ్చాడు. ఏమండి మా అల్లుడికి ఏమైందండి, ఉరకట్లేదు, పలకట్లేదు, అసలు ఏమైందని చెప్పి అడిగారు. డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చి ఇండిషన్ వచ్చారా, దాని డబ్బుకి ఈనాడు ఎంతో నొప్పి వచ్చింది. అది పక్కన పెడితే ఈనాడు సంక్రాంతి సంబరాలంటే ఈనాడు ఇంగ్లీష్ లో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే నేను ఎక్కడి నుంచి ఎక్కడ రాలేదు. పెట్టుడు పండుగ అయినా డబ్బులుండే పండుగ కాబట్టి రైతు సోదరులు వ్యవసాయం చేశారు కాబట్టి కాటన్ బ్రిడ్జిలు కట్టిన తర్వాత, మున్రోనైనా భూమి హక్కులు కల్పించిన తర్వాత, అలాగే మున్రోనైనా విద్యను కూడా తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్తా కొన్ని మంచి వదిలేరు, కొన్ని చెడు చేసిన, కొన్ని మంచి చేసిన పరిస్థితి. ఆ మహానుభావులు వాళ్ళు కూడా పాస్ పుస్తకాల మీద వాళ్ళ పేర్లు వేసుకోవాలా, వాళ్ళు భూమి హక్కు కల్పించిన మున్రో వేసుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు వేసుకోవాలా, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారు వేసుకోవాలా, రాజశేఖర రెడ్డి గారు వేసుకోవాలా, ఎవరో వేసుకోవాలా. ఏ ముఖ్యమంత్రి ఊరాళ్ళ ఆస్తుల మీద ఫోటోలు వేసుకున్నాం అన్న ఆలోచన కూడా కనీసం చేయని పరిస్థితి. కానీ గత ప్రభుత్వంలో మనం చూసాం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి తన ఫోటోలు వేసుకుని
పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తే మళ్ళీ వాటిని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పాస్ పుస్తకాలు మార్చి రాజముద్రతో చంద్రబాబు గారి ఫోటోను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఫోటోను, బీజేపీ మోడీ గారి ఫోటోను లేకుండా నీ ఆస్తికి మేము ఫోటోలు వేసుకుంటాం చిన్నపిల్లల చేష్టగా నేను భావిస్తూ, అలాగే రాబోయే కాలంలో ఈ సంక్రాంతి సిరులు నింపాలని రైతు సోదరులు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, వ్యాపార అవకాశాల కోసం దేశ విదేశాలకు వెళ్ళి, పక్క రాష్ట్రాలకు వెళ్ళి, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ ఎక్కడైనా సమ్వేర్ అదర్ దాన్ ఏపీ ఎన్ఆర్టీలు, అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ కాకుండా వేరే చోట్ల ఉండే వాళ్ళందరూ కూడా వచ్చే ఒకే ఒక పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ జన్మభూమికి వస్తున్న ప్రతి సోదరుడికి, సోదరిమణికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నూతన ఎన్నికలకు నగారా మోగింది. అసోసియేషన్ ప్రస్తుత కార్యవర్గ కాలపరిమితి ముగియడంతో కొత్త కమిటీ ఎన్నికల కోసం మరో 4 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రకటించారు. సంఘం ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 206 తాలూకాలు, 27 జిల్లాల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ పండుగ వాతావరణంలో పూర్తయిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా గెజిటెడ్ అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా ఈసారి సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. త్వరలోనే ఎన్నికల అధికారిని నియమించి 3 ఏళ్ల కాలపరిమితి కోసం ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. సంఘం 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నెల రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో ఏపీ ఎన్జీఓ పోరాట పటిమను నేటి తరానికి వివరిస్తామని చెప్పారు. గతంలో పీఆర్సీ, డీఏల కోసం చేసిన పోరాటాలు, 64 రోజుల సుదీర్ఘ సమ్మె, పోలీసు కాల్పుల్లో ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకుంటామన్నారు. ముఖ్యంగా 10 లక్షల మంది ఉద్యోగుల పక్షాన నిలబడే ఏకైక సంస్థ ఏపీ ఎన్జీఓ అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన 13,000 కోట్ల రూపాయల బకాయిలపై ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంత ఓపిక పట్టిన మాట వాస్తవమేనని, అయితే ఆర్థికేతర అంశాలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి నాటికి హెల్త్ కార్డుల సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేదే లేదని, అవసరమైతే ప్రభుత్వంపై పోరాటానికి కూడా వెనకాడబోమని విద్యాసాగర్ హెచ్చరించారు. కొత్తగా ఏర్పాటు చేయబడిన జిల్లాలతో కలిపి మొత్తం 27 జిల్లా శాఖలు, 26 జిల్లా శాఖలు, ఒక క్యాపిటల్ సిటీ హెచ్ఓడికి సంబంధించిన బ్రాంచి ఎన్జిఓస్లో ఉన్నాయి. 27 జిల్లా శాఖలకు సంబంధించిన ఎన్నికలను కూడా పెద్ద ఎత్తున కోలాహలంగా వేలాది మంది ఉద్యోగుల సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో, మన ఇంట్లో ఒక కార్యక్రమమో, ఒక పెళ్ళో జరిగితే, శుభకార్యం జరిగితే ఎలా ఉంటుందో అంతకన్నా పెద్ద ఎత్తున మరి జిల్లాలో ఎన్నికలన్నీ పూర్తయినాయి. ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలోని 27 జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ కార్యవర్గ సమావేశానికి హాజరవడం జరిగింది. నోషనల్ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన అంశాలు, అలాగే పెన్షనర్స్కు సంబంధించిన ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షను, పనిచేయని హెల్త్ కార్డులు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా అభ్యర్థనను మన్నించి వేసిన హెల్త్ కమిటీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మిగతా విషయాలన్నిటి మీద కూడా ఈ 75 సంవత్సరాల సెలబ్రేషన్స్తో పాటు మరి రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో వీటన్నిటి మీద చర్చ జరుగుతుందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. 2004కు ముందు ఎవరైతే ఉన్నారో 11,000 మంది ఉద్యోగులకు సంబంధించి ఆ ఫైల్ సర్క్యులేషన్లో పెట్టారు. డేటా ఇవాళ నేను మన జీతాల బిల్లులను కూడా ఆపి ఆ డేటాను కలెక్ట్ చేసుకున్నారు. దానికి కాకుండా ఇంకా మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్నాయంటే మొన్నే వాటిని క్లియర్ చేశారు. మరి పదవీ విరమణ చేసిన వాళ్ళ గ్రాట్యుటీలు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఉద్యోగులు సరెండర్ లీవ్లు 4 సంవత్సరాలు ఉన్నాయి, వాటికి చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు అడిగినట్టు నాన్ ఫైనాన్షియల్గా రీడిజిగ్నేషన్స్ మీద, ఉద్యోగుల ప్రమోషన్స్ మీద, ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్ మీద, మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల సంబంధించిన రెగ్యులరేషన్ మీరు ఒప్పుకున్న విషయమే మీద ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటి మీద ప్రభుత్వం సంవత్సరన్నరగా సరిగా దృష్టి సారించలేదన్న విషయాన్ని మన ముఖ్యమంత్రి గారి దగ్గరగా తీసుకెళ్ళాం.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పరిధిలోని పోరంకి వేద పాఠశాల నూతన హంకులు అద్దుకుంటుంది. వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ఆలయ పాలక మండలి ప్రత్యేక దృష్టి సారించింది. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ ఆదేశాల మేరకు పాఠశాల ఆవరణలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒక మోడల్ గురుకులంగా తీర్చిదిద్దుతున్నారు. పోరంకి వేద పాఠశాలలో ప్రస్తుతం ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పాఠశాల భవనానికి నూతన రంగులు అద్దుతూ అవసరమైన మరమ్మతులను పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న నూతన గోశాల పనులు ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. గోవుల సంరక్షణకు పెద్దపీట వేస్తూ చైర్మన్ మరియు ఈవో ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఇప్పటికే విశ్రాంతి గదులను ఆధునీకరించడంతో పాటు స్వచ్ఛమైన తాగునీటి కోసం ఆర్ఓ వాటర్ ప్లాంట్ను సిద్ధం చేశారు. భవనం స్లాబ్ మరమ్మతులు కూడా పూర్తయ్యాయి. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు క్షేత్రస్థాయిలో పనుల నాణ్యతను పరిశీలిస్తున్నారు. వేద విద్యను నేర్చుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులతో కూడిన మోడల్ వేద పాఠశాలగా దీనిని తీర్చిదిద్దుతున్నామని దేవస్థానం అధికారులు వెల్లడించారు. అమరావతి రైతు రామారావు మృతిపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు తప్పుపట్టారు. మందడం గ్రామంలో జరిగిన గ్రామ సభలో మంత్రి ముందే ఆవేదనతో ప్రాణాలు కోల్పోయిన రామారావు కుటుంబాన్ని 17 రోజులు గడిచినా ఎవరూ పరామర్శించకపోవటం శోచనీయమని విమర్శించారు. తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రామారావు కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, వాగుల్లో వచ్చిన ప్లాట్లను మార్చాలని డిమాండ్ చేశారు. 2వ దశ భూ సమీకరణపై చూపిస్తున్న ఉత్సాహం 11 ఏళ్ల క్రితం భూములిచ్చిన రైతుల సమస్యలపై ప్రభుత్వం చూపడం లేదని దుయ్యబట్టారు. కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ రైతులకు మాత్రం ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వటం లేదని విమర్శించారు. మనోవేదనతో గ్రామ సభలో మంత్రి సమక్షంలోనే కుప్పకూలిపోయాడు. ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి ఆ కుటుంబ సభ్యులకి అన్ని విధాలు ఆదుకుంటాను హామీ ఇచ్చారు. కనీసం ఈ 17 రోజుల్లో చర్చించింది లేదు, మాట్లాడిన వాడు కూడా లేరు. ఎంత నిర్లక్ష్యం ప్రభుత్వం అంది. రైతులని రోజు పొగిడేటువంటి ప్రభుత్వం 34,000 ఎకరాల భూములు లాక్కుని ఇళ్లు కూడా తీసుకుంటా ఉంటే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తే సానుభూతి వ్యక్తం చేసి న్యాయం చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గాని ప్రభుత్వం గాని ఇప్పటికీ పట్టించుకోకపోవటం సిగ్గుచేటైనటువంటి విషయం. వారి భూములు పోయినాయి, సరైన ప్లాట్లు ఇవ్వలేదు, రోడ్ల విస్తరణకి ఇళ్లు తీసుకుంటా ఉంటున్నారు. కనీసం ఇళ్ల ప్లాట్లు అయినా సక్రమంగా ఇవ్వండి అని కోరితే దాని మీద ఇంతవరకు ఏ రకమైనటువంటి స్పందన లేదు. మరి ముఖ్యమంత్రి గారు 2వ దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం అడ్డగోలుగా భూములు ఇంకొక 20,000 ఎకరాలు 2వ దశే కాదు 3, 4 దశలో కూడా ఉంటాయంటున్నారు. భూములు లాక్కోవటం మీద ఉన్నటువంటి శ్రద్ధ రైతులు పేదల యొక్క సమస్యల మీద మాత్రం లేదు. తాడేపల్లిలో భారీ చోరీకి పాల్పడ్డ పాత నేరస్తుడిని పోలీసులు పట్టుకున్నారు. విజయవాడకు చెందిన ఓ రౌడీ షీటర్ ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ భయాందోళనలకు గురిచేస్తుండటంతో పోలీసులు పక్కా సమాచారంతో నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి భారీగా బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా వెల్లడించారు. తాడేపల్లి నులకపేటలో నివాసం ఉంటున్న గోలి ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపి విజయవాడకు చెందిన 28 ఏళ్ల షేక్ హుస్సేన్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హుస్సేన్ నుంచి 4.79 లక్షల విలువైన బంగారం మరియు 4,32,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నేర చరిత్రను పరిశీలిస్తే ఇతనిపై ఇప్పటికే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉండటంతో పాటు గతంలో అనేక దొంగతనాల కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడని ఎస్పీ తెలిపారు. జైలు నుంచి వచ్చాక కూడా ప్రవర్తన మార్చుకోకుండా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేరస్తులను హెచ్చరించారు. వరుస దొంగతనాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదని, అవసరమైతే నేరగాళ్లపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు తాడేపల్లి నూలకపేటలో ఉంటున్నాడు. యాక్చువల్గా ఇతను కృష్ణలంక విజయవాడ సంబంధించిన అతను. ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇతను అరెస్ట్ చేసినాక 10 కేసెస్, మొత్తం 10 కేసెస్లో ఇతను ఒప్పుకోవడం జరిగింది. 10 కేసెస్లో రికవరీ చేయడం జరిగింది. మొత్తం మీద 86 గ్రామ్స్ గోల్డ్, 956 గ్రామ్స్ సిల్వర్,
4,32,000 క్యాష్, మొత్తం రికవర్డ్ ప్రాపర్టీ విలువ 9,11,000 వర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేసి విక్టిమ్స్కి అప్పగించడం జరుగుతుంది. సో ఇతని మీద ఇంతకుముందు కూడా 9 కేసెస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతను ఏదైతే లాక్డ్ హౌసెస్ ఉంటాయో అది గమనించి అవి టార్గెట్ చేసి హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ షేక్ హుసేన్ అనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ మంచి డిటెక్షన్ చేసిన తాడేపల్లి ఇన్స్పెక్టర్, తాడేపల్లి ఎస్ఐస్ అండ్ టీమ్ వారందరికీ సర్టిఫికెట్ ఇచ్చే వినంతిస్తున్నాము. సో గుంటూరు జిల్లాలో ప్రాపర్టీ అఫెన్సెస్ ఎవరైతే చేస్తున్నారో, కొంతమంది పాత అఫెండర్స్ మళ్ళా ప్రాపర్టీ అఫెన్సెస్కి పాల్పడుతున్నారో వాళ్ళందరికీ మేము వార్నింగ్ ఇస్తున్నాము. ప్రాపర్టీ అఫెన్సెస్ మళ్ళా చేస్తే పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. సో పీడీ యాక్ట్ ఓన్లీ ఈ రౌడీల మీద, గాంజా వాళ్ళ మీద కాదు, ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తే కూడా పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ధనుర్మాస ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. దావాజీగూడెం గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో గోదాదేవి సమేత శ్రీకృష్ణ స్వామివారికి భక్తులు ఘనంగా వ్రతాలు నిర్వహిస్తున్నారు. త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ఆశీస్సులతో జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా నేడు అమ్మవారికి విశేషంగా 108 గంగాళముల ప్రసాదాన్ని నివేదించారు. గన్నవరం మండలం దావాజీగూడెంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఉపాలయాల్లో ధనుర్మాస ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. డిసెంబర్ 16వ తేదీన ప్రారంభమైన ఈ ధనుర్మాస వ్రతాలు జనవరి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా సాగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా గోదాదేవి సమేత శ్రీకృష్ణ స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు రామాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా అమ్మవారికి 108 గంగాళములలో ప్రసాదాలను ఉంచి నైవేద్యం సమర్పించారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు దావాజీగూడెంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కేవలం స్థానికులే కాకుండా విజయవాడ, ఉయ్యూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన గోష్ఠి సభ్యులు భక్తి సంకీర్తనలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగించారు. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ పూజారి కోరారు. శ్రీ గోదాదేవి సమేత శ్రీకృష్ణ స్వామి వార్లకు చిన్నజీయర్ స్వామీజీ గారి యొక్క మంగళ శాసనములతో ధనుర్మాస వ్రతాలు డిసెంబర్ నెల 16వ తారీఖు నుంచి జనవరి నెల 14వ తారీఖు వరకు ఈ నెల రోజులు కూడా ధనుర్మాస వ్రత మహోత్సవాలు జరుగును. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 4:30 మన గ్రామంలో ఉన్న భక్తులందరూ కూడా నగర సంకీర్తన చాలా విశేషముగా రోజుకు ఒక బజారు చొప్పున గ్రామంలో గోవిందనామస్మరణ చేస్తూ తిరుప్పావై సేవాకాలానికి తెల్లవారుజామున 5 గంటలకల్లా వాళ్ళు దేవాలయానికి విచ్చేస్తారు. ఆ తర్వాత త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామీజీ గారి యొక్క భక్త బృందం ధనుర్మాస గోష్ఠి వాళ్ళందరూ కూడా సేవాకాలానికి విచ్చేసి చక్కగా తిరుప్పావై సేవాకాల కార్యక్రమం ప్రతిరోజు కూడా తెల్లవారుజామున జరుగుతుంది. ఆ భాగంలోనే ఈరోజు 27వ రోజు ధనుర్మాస వ్రతం ప్రారంభమై అమ్మవారికి కోడారై అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారికి విశేషముగా 108 గంగాళములలో క్షీరాన్నం అనగా పాయసాన్ని నివేదన చేసి తదుపరి అమ్మవారికి విశేషముగా 108 రకాల మధుర పదార్థములు అంటే స్వీట్లు అవన్నీ కూడా తయారు చేసి అమ్మవారికి సారె అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం నుండి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం అంటే దేశ చరిత్రను అవమానించడమేనని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొర్రా కిరణ్, నగర అధ్యక్షులు నరహర్శెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గాంధీ అనేది కేవలం ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదని అదొక సిద్ధాంతం మరియు పోరాట స్ఫూర్తి అని కొనియాడారు. యూపీఏ హయాంలో గ్రామీణ పేదల ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక పథకానికి గాంధీ పేరును తొలగించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా చరిత్రను వక్రీకరిస్తూ మహనీయుల ఆశయాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న పథకానికి గాంధీ పేరే శ్రీరామ రక్ష అని వెంటనే పాత పేరును పునరుద్ధరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతరం చేస్తామని హెచ్చరించారు. రైతుల పక్షాన పోరాటం చేసి 700 మంది రైతులను పనుకున్నాడు. నల్ల చట్టాన్ని తీసుకొచ్చి నరేంద్ర మోడీ. ఆ 700 మంది చనిపోయిన తర్వాత రైతుల యొక్క
ఉద్యమానికి తలొక్కి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నాడు. అదేవిధంగా దీన్ని కూడా వెనక్కి తీసుకునే వరకు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ నరేంద్ర మోడీ గారిని మెడలు వంచి ఇవాళ షమిరారెడ్డి గారి యొక్క నాయకత్వంలో కూడా ఈ రాష్ట్రంలో దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మళ్ళీ తిరిగి ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో అది మళ్ళీ మీకు వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అలిపోయిన ప్రవర్తన చేస్తాం. ఇందులో రాజీ అనేటటువంటి ప్రసక్తి లేదు. రేపు 2029లో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు. తిరిగి ఈ పథకాలన్నీ కూడా యథాతథంగా who used to help the workers also and the gram panchayats also with the work. But now the contractors will be leading this. So the power is being shifted, and this is even breaking the power of the panchayats. Not only this, the panchayat will also lose power, and here the biggest change which is happening, previously the unskilled laborers were getting the grants completely from the central government. But in VBG Ramji, the burden is like increasing in the state because the ratio is 60:40. So the 30% is ratio which is increasing in the state government. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గీతాంజలి పాఠశాల నందు నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. డూడు బసవన్నల ఆటలు, రంగురంగుల రంగవల్లుల పోటీలు, కోలాట ప్రదర్శనలు, పాల పొంగళ్లు, పతంగులు, ఆటలు, వివిధ స్కిట్లతో విద్యార్థులు సందడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు ఊరు వాడ కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గీతాంజలి పాఠశాల నందు నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ పిల్ల అనిత రామారావు, రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్, వీరవల్లి PACS అధ్యక్షులు కలపాల నానిబాబు, ప్రిన్సిపాల్ మన్మోహన్ పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పాఠశాల ప్రాంగణమంతా రంగురంగు రంగవల్లులతో అందంగా ముస్తాబు చేశారు. డూడు బసవన్నలు విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, చిన్నారులకు భోగిపళ్ళు, కోలాట ప్రదర్శనలు, పాల పొంగళ్ళు, పతంగులు, ఆటలు, వివిధ స్కిట్లు, డాన్సులతో విద్యార్థులు సందడి చేశారు. ప్రిన్సిపాల్ మన్మోహన్ మాట్లాడుతూ మన తెలుగువారి పండుగ సంక్రాంతి సంప్రదాయాలు, విశిష్టతల గురించి నేటి తరానికి తెలియచేయాలనే ఉద్దేశంతో గీతాంజలి స్కూల్ సంక్రాంతి వేడుకలు నిర్వహించామని చెప్పారు. పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శనను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ లాంఛనంగా ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నగర ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు అయోధ్య రామ మందిరం నమూనా ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులను అభినందించారు. ప్రతి ఒక్కరూ రామ మందిరాన్ని దర్శించి శ్రీరాముని దివ్య ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. నగరంలోని పున్నమి ఘాట్ వద్ద బబ్బూరి గ్రౌండ్స్లో ఆదివారం నుంచి KS ఫన్ ఫెయిర్ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిర నమూనా ప్రదర్శన ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం శ్రీరామచంద్రుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో అయోధ్య రామ మందిరానికి ఎంతో విశిష్టత ఉందని అన్నారు. దేశంలోనే అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు రామ మందిరాన్ని వీక్షించేందుకు తరలి వెళ్తున్నారని చెప్పారు. అయితే ఆ నమూనాను విజయవాడ నగర ప్రజల కోసం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అయోధ్య రామ మందిర నమూనా అద్భుతంగా ఉందని, విజయవాడ నగర ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రదర్శనను తిలకించాలని వారు ఆకాంక్షించారు. విజయవాడ మహానగరంలోని బబ్బూరి గ్రౌండ్స్లో ఈ యొక్క అయోధ్య రామాలయ సెట్ని వేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అంతేకాకుండా ఏదైతే టైటానిక్ షిప్ ఉందో, టైటానిక్ షిప్ని, లండన్ బ్రిడ్జ్ని తలపించేలాగా ఈ 3 రకాలుగా ప్రజలంతా కూడా వీక్షించేలాగా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగేలాగా పండగలోని పిల్లలతోని పెద్దలంతా కూడా కలిసి ఈ యొక్క ఎగ్జిబిషన్ని సందర్శించి ఆనందం వ్యక్తం చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్న నిర్వాహకులకు కార్తీక్ గారికి, శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియ. అందరం కూడా జై శ్రీరామ్ అని తలవంది ఏ రోజు కూడా ఉండదు. అటువంటి అయోధ్య రాముల వారి రూపాన్ని మనందరికీ చూపించాలని ఇక్కడ కార్తీక శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక పెద్ద సెట్ వేసి ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభించడం విజయవాడ నగర ప్రజల యొక్క అదృష్టం. రాబోయే రోజుల్లో
మరింత ఆహ్లాదకరంగా, మరింత పర్యాటక అభివృద్ధి చెందే విధంగా, మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే విధంగా కార్యక్రమాలన్నీ కూడా ముందు ఉంటాయని, మరి గత ప్రభుత్వం కనుక మనం చూసినట్టయితే ఈ బెజవాడలో ఎటువంటి ఏమీ లేదు. మరి ఇక్కడే ఒక మంత్రి గారు ఉన్నా కూడా ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ ఊసు కూడా కనబడే కావు. ఎప్పుడు రాజకీయ విమర్శలకి తావే తప్ప పనికి ప్రజలకి దగ్గరుండాలనే విషయం వాళ్ళకి ఎప్పుడు. అనంతరం ఎగ్జిబిషన్ నిర్వాహకులు కార్తికేయ శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ నగర ప్రజల కోసం అయోధ్య రామమందిరం నమూనా ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయోధ్య రామమందిరం నమూనాతో పాటు టైటానిక్ ఫిష్ నమూనా, లండన్ బ్రిడ్జి నమూనా కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఒకే టికెట్టుపై 3 నమూనాలను ప్రజలు తిలకించవచ్చని అన్నారు. ఎగ్జిబిషన్ సందర్శనకు వచ్చే చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా జెయింట్ వీల్, టోరా, కొలంబస్, వివిధ రకాల ఆట పరికరాల స్టాల్స్ కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. మహిళా మనుల కోసం కలంకారీ, చేనేత ఉత్పత్తుల స్టాల్స్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. సంక్రాంతి పండుగను విజయవాడ నగర ప్రజలు తమ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో సంతోషంగా జరుపుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని కృష్ణానది ఒడ్డున బొబ్బురి గ్రౌండ్స్లోని ఈ అయోధ్య రామ మందిరం మేము 60 రోజులు శ్రమించి 100 మంది వర్కర్లతో నిర్మించడం జరిగింది. ఇది కేవలం మేము డబ్బుల కోసం చేసింది కాదండి, ప్రజలకి అయోధ్య రామ మందిరం నమూనాను చూపిస్తానికి చేసింది. దాన్ని దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.